హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజైతే నేను ఒక పల్లెటూరుకైతే వచ్చాననమాట. చాలా అంటే చాలా పల్లెటూరు. ఆ ఊరు మొదట్లోనే ఒక చిన్న ట్యాంక్ అయితే చూశాను. అక్కడికి ఇక్కడికి 1 కిలోమీటర్‌న్నర అయితే ఉందనమాట. ఓకే. అదైతే ఊరు ట్యాంక్ అనేది అర్థమైంది. ఈ ఎంట్రన్స్‌లోనే దగ్గరలో అయితే వీళ్ళ ఇల్లు అయితే కనిపించింది. ఎవరు మేడం మీరు ఏంటి గవర్నమెంట్ తాలూకానా ఏంటి అని అడిగారు. లేదమ్మా ఇట్లా వీడియోస్ అని అయితే చెప్పాననమాట. వాళ్ళైతే వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అంతా ఇంత అయితే కాదు. ఆ నీళ్ళన్నీ లైన్‌గా కుండలు కుండలు, బకెట్లు బకెట్లు అన్నీ నింపేసుకుని పెట్టుకున్నారు. ఏంటి అంటే ఇన్ని పెట్టుకున్నారు ఏంటి అని అడిగాను. మాకు ఈరోజు పొద్దున ఒక పావుగంట, అరగంట నీళ్ళు వస్తాయి మేడం. ఇక అంతే సంగతిని ఇంకా మళ్ళీ రేపు వస్తే తిన్నట్టు, తాగినట్టు లేకపోతే లేదు ఇంకా. కనీసం ఇంకెలాంటి సోర్సు లేదు ఇక మాకు మంచినీళ్ళకి. నానా తిప్పలు పడుతున్నాం. అందుకే పిల్ల పాపలతో చూడటానికి ఒక గది ఇక్కడ మేము దీంట్లో 9 మంది ఉంటున్నాం ఈ ఒక్క గదిలోనే. ఇంకెక్కడ ఏమి ఉండటానికి కూడా లేదు. తెల్లారులేస్తే పనులకి వెళ్తాం, చాకరీ చేసుకుంటాం, ఎవరి పనులు ఎవరు చేతైనట్టు వాళ్ళు చేసుకుంటాం. రాత్రికి వచ్చి అలా పడుకోవటం, పొద్దున్నే మళ్ళీ 4కో 5కో లేసి పనులు చేసుకోవడం, ఈ నీళ్ళు పట్టుకోవటం, వెళ్ళటం. ఇంతే మేడం. మాకు ఇంకా వేరే పని ఏం తెలియదు, ఏం చేత కాదు. ఒకవేళ ఆ నీళ్ళు ఒక పూట కూడా రాకపోయినా లేకపోతే నీళ్ళు అయిపోయినా కానీ మీరు వచ్చేటప్పుడు మీకు దారిలో ఒక చిన్న ట్యాంక్ దగ్గర ఉంటుంది కదా, 1 కిలోమీటర్ పైన అవతల, అక్కడి వరకు మేము వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడైతే కొంచెం వస్తాయి. ఇక మాకు ఇంక వేరే ఏ విధానము లేదు అని అయితే అందరూ చెప్తున్నారు. అలాంటి ఏరియాస్లో అయితే పల్లెటూరుల్లో కానీ ఎవరైనా ఒకళ్ళిద్దరు కొత్త వాళ్ళు వచ్చారు అంటే చుట్టూ మూగేస్తారు ఆటోమేటిక్గా. సో అలానే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి ఏంటమ్మా ఏంటి నువ్వు గవర్నమెంట్ అమ్మాయి వంట అడుగుతున్నారు, మా ప్రాబ్లమ్స్ చెప్పమ్మా అంట. లేదురేమ్మా నేను ఆ పర్పస్ అయితే కాదు ఇట్లా ఇట్లా అని చెప్పాను. సో ఎవరైతే ఏమో మంచిగా కనీసం మమ్మల్ని చూడటానికి వచ్చావు అనే టైప్లో అయితే అన్నారు. నేనైతే ఇక్కడ ఇంతమంది ఇట్లా ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను జనరల్గా హ్యాండ్ బ్యాగ్స్లో ఈ మధ్య అయితే జనరల్గా బిస్కెట్ ప్యాకెట్స్ లాంటివి మాత్రం ఎక్కువ యూజ్ చేస్తున్నాను, చిన్న పిల్లలు కనిపిస్తుందామని. వాళ్ళ వరకు అయితే ఆ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇచ్చానమాట. ఇక్కడే పక్కన ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అయితే కొంచెం హ్యాండిక్యాప్డ్ అనమాట, పక్షవాతం టైప్ చెయ్యి కొంచెం తేడా అయితే వచ్చింది. ఆ అమ్మాయి రేకులతో ఈ ఒక్క గది అయితే వేయించుకుని చాలా తిప్పలు పడి దాంట్లో అయితే ఉంటూ ఉందంట. వాళ్ళ పిల్లలు పెట్టుకుని వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయారంట. ఇంకా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా ఒక గది అయితే పెట్టుకుని ఇట్లా ఉంటున్నాను మేడం అని అయితే చెప్పి బాధపడింది. సో ఏది ఏమైనా మనం ఎవరికి ఏం చేయడానికి లేదు. కాకపోతే ఈ వీడియోస్ ఏంటంటే విలేజ్ లైఫ్ అంటే పల్లెటూరులో మారుమూల అసలు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు మనుషులు అనేది చాలామందికి తెలుసు. బట్ తెలియని వాళ్ళు, ఎంతో ఉన్నా సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు చాలామంది కూడా ఉంటారు అట్ ద సేమ్ టైం. అలాంటి వాళ్ళ కోసం మారుమూలలకి వెళ్ళి ఎలాంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చూపించడమే మన వీడియోస్ అయితే పర్పస్ అనమాట. సో వీళ్ళతో అయితే ఇక్కడ నేను అన్నీ మాట్లాడాను, షేర్ చేసుకున్నాను. ఏదన్నా అవకాశం ఉంటే నీకు తెలిసిన వాళ్ళకి చెప్పమ్మా అది ఇది అంటూ వాళ్ళ వర్షన్లో వాళ్ళైతే చెప్తున్నారు. ఈ రోజుల్లో మనం ఎవరికి చెప్తే ఎవరి నీలా ఉన్నారు, మన పల్లె మనం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. బట్ కాకపోతే వాళ్ళకు ఒక ధైర్యం అనేది కావాలి కాబట్టి ఏం పర్లేదులేమ్మా అంతా మంచిగా జరుగుతుందిలే అనే టైప్లో అయితే ఒక మాట అయితే చెప్పి బయటకైతే వచ్చారనమాట. మీతో అయితే ఇవన్నీ షేర్ చేసుకోవడానికి వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.